రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనాన్ని ఈరోజు ధ్యానం చేద్దాం. అయితే అన్నిటికీ అంతము సమీపమై ఉన్నది కాగా మీరు మంచి బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండండి. దేవుని యొక్క వాక్యంలో రాయబడింది. పేతురు గారు అంటాడు, అన్నిటికీ అంతం సమీపించింది. అన్నిటికీ అంతం సమీపించిందంటే ఇక్కడ 2 విషయాలు అర్థం చేసుకోవాలి. ఒకటి దృశ్యమైనవి, 2 అదృశ్యమైనవి. దృశ్యము కనబడేవి, కనబడే వాటికి అంతం సమీపించింది. అదృశ్యము కనబడనివి కూడా ఉన్నాయి. అన్నిటికీ అంతం సమీపించింది కనుక మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైంది. ఒక విశ్వాసి జీవితంలో ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైంది. దాదాపు కొన్ని వేల సంవత్సరాల క్రితం పేతురు గారు చెప్పిన మాటలు ఇవి. అన్నిటికీ అంతం సమీపించిందని ఆ రోజులో చెప్పాడు. కనబడుతున్న సూర్యుడు కానివ్వండి, కనబడుతున్న చంద్రుడు కానివ్వండి, కనబడుతున్న నక్షత్రాలు కానివ్వండి, కనబడుతున్న కొండలు పర్వతాలు కానివ్వండి, కనబడుతున్న సముద్రం కానివ్వండి, కనబడుతున్న ఆకాశము కానివ్వండి, వీటన్నిటికీ అంతము సమీపించింది. ఆకాశం సాపలాగా చుట్టబడుతుంది. నక్షత్రాలు పండిపోయిన కాయలు రాలినట్లుగా రాలిపోతాయి. సూర్యుడు చంద్రుడు వాటి రూపాలు కోల్పోతారు. కనబడుతున్న కొండలు పర్వతాలు మైనులాగా కరిగిపోతాయి. కాబట్టి ఈ భూమి నాశనానికి సిద్ధముగా ఉంది. ఈ భూమి అంతమునకు సిద్ధముగా ఉంది. కనుక స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థన చేస్తూ మెలకువగా ఉండండి. ప్రార్థన చేయండి. ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైందని పేతురు గారు తెలియజేస్తున్నారు. ప్రార్థన చేసే ఈ ప్రార్థన దేవుడు మన ప్రార్థనలు ఆలకించే విధంగా ఉండాలి అని అంటే మనలో పాపాన్ని లోపల పెట్టుకొని ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు వినడు. బైబిల్ ఏం చెబుతుందంటే ఒకడు పాపంలో ఉండి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన పాపమగునుగాక. నువ్వు చేసే ప్రార్థన కూడా పాపమైపోతుంది. పాపాన్ని విడిచిపెట్టి పాపాన్ని ఒప్పుకొని ప్రార్థన చేయాలి. పాపంలో ఉంటూ జీవిస్తూ నటిస్తూ ప్రార్థన చేయకూడదు. అది నీకు అంత మంచిది కాదు. అది నీకు క్షేమాన్ని ఇవ్వదు. కనుక ప్రార్థన చేసే ప్రతి ఒక్కరూ పాపాన్ని వదిలి ప్రార్థన చేయాలి. ఒకవేళ తెలియనట్లుగా నాకు కాదన్నట్లుగా నువ్వు జీవించకూడదు. మన పాపములను మనం ఒప్పుకొని విడిచిపెట్టి ప్రార్థన చేయాలి. బైబిల్ చెబుతుంది, అతిక్రమములను దాచుకున్నవాడు వర్ధిల్లుడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరమును పొందును అని వ్రాయబడింది. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16, 17 వచనాల్లో ఒక 2 విషయాలు ఉంటాయి. మీ పాపములను ఒకరితో ఒకడు ఒప్పుకొనండి, మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయండి. నీతిమంతుని యొక్క ప్రార్థన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును. ఏలియా మన వంటి స్వభావము కలిగిన మనుషుడే గాని
వర్షము ఈ భూమి మీద కురవకుండా ఉండాలని అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరాలు ఈ భూమి మీద వర్షము కురవలేదు. ఏలియా ప్రార్థన చేస్తే ఈ భూమి మీద 3.5 సంవత్సరాల వర్షం ఆగిపోయింది. బైబిల్లో రాయబడింది, నీతిమంతుల యొక్క ప్రార్థన అది బలముగా ఉంటుంది. నీతిమంతుల యొక్క ప్రార్థన చాలా బలముగా ఉంటుంది. నువ్వు చేసే ప్రార్థన గంట చేస్తున్నావో, అర్ధగంట చేస్తున్నావో, 2 గంటలు చేస్తున్నావో ప్రాముఖ్యత కాదు. కానీ నువ్వు చేసే ప్రార్థనలో నీతి అనేది కనబడాలి. నీతి అనేది కనబడాలి. నీతిమంతుల యొక్క ప్రార్థన అది బహుబలముగా ఉంటుంది. అలాగ ప్రార్థన చేసిన ఏలియా ఆసక్తి కలిగి ప్రార్థన చేయగా 3.5 సంవత్సరాల భూమి మీద వర్షము కురవలేదు. ప్రార్థన మనము ఎలా చేయాలి? ఈ రాత్రి కొన్ని మాటలు చెప్తాను, జాగ్రత్తగా వినండి. ప్రార్థన మనం ఎలా చేయాలి? మన పాపములను ఒప్పుకొని ప్రార్థన చేయాలి. మన పాపాన్ని కప్పుకొని, మన పాపాన్ని మనలోనే ఉంచుకొని మనం ప్రార్థన చేయటం వల్ల నీ ప్రార్థన శాపముగా, పాపముగా మారుతుంది. అది నీకంత ఆరోగ్యాన్ని ఇవ్వదు, అది నీకంత ఆశీర్వాదాన్ని ఇవ్వదు, అది నీకంత దీవెనివ్వదు. ప్రార్థన దీవెనగా మారాలి, ప్రార్థన ఆశీర్వాదకరంగా మారాలంటే మన పాపములను ఒప్పుకొని ప్రార్థన చేయాలి. అలాగా ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన బహుబలముగా ఉంటుంది. ఆసక్తి కలిగి ప్రార్థన చేస్తే ఏలియా 3.5 సంవత్సరాల భూమి మీద వర్షం ఆగిందని లేఖనాన్ని మనం చూసాం. మత్తయి సువార్తలో రాయబడింది 6వ అధ్యాయం 7వ వచనంలో ఒక మాట రాయబడింది, మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు. ఒకవేళ నువ్వు విస్తరించి మాట్లాడుట వలన తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు. చాలు 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 చాలు. మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు ఉచ్చరించవద్దు. మీ మాటలు బాగా విస్తారంగా మాట్లాడి ప్రార్థన చేయటం వల్ల దేవుడు వింటాడని ఫీలింగ్ లో నువ్వు ఉండొద్దు అంటాడు. ఇప్పుడు లెటర్లు వస్తున్నాయి. ఇదివరకు లెటర్లు ఎక్కువ వచ్చాయి. పోస్ట్ ఆఫీస్ ద్వారా, కార్డులో, అలాగా లెటర్లో మనకి రాస్తూ ఉండేవాడు ఎలాగున్నారని. లెటర్ ప్రారంభిస్తారు, ప్రియాతి ప్రియమైన తల్లిదండ్రులకు నీ కుమారుడు నమస్కరించి వ్రాయినది ఏమనగా, నేను ఇక్కడ బాగానే ఉన్నాను, హాస్టల్ ఫుడ్ బాగా పడ్డాది, కాస్త ఒళ్ళు చేశాను, అంతా బాగుంది, మీరు అక్కడ బాగున్నారని నేను తలస్తూ ఉన్నాను, నాన్నగారు ఎలాగున్నారు, అమ్మ నీ ఆరోగ్యం బాగుందనగా ఇక్కడ సాల్వ్ అయిపోతుంది. ఇవన్నీ రాసుకుంటా వచ్చి లెటర్ మొత్తం చదువుకుంటా చివరికి వచ్చేసరికి ఆ మధ్యలో ఒక పాయింట్ పెడతాడు, నేను 5,000 రూపాయలు ఫీజు కట్టాలి, పంపించాను. ఏదిరా నీ లెటర్ యొక్క ఉద్దేశం మొత్తం ఏదిరా అంటే 5,000 ఫీజు కట్టడం కోసం మసాలా వేసి, కరివేపాకేసి, తాలింపు దినుసులేసి, అన్ని దినుసులేసి వాసన వచ్చిన తర్వాత ఈ లెటర్ చదివేటప్పుడు అమ్మ బాగున్నామని మా అబ్బాయి నన్ను అడిగాడు, బాగున్నామని నన్ను కూడా అడిగాడు, తండ్రిగా నన్ను కూడా అని మనకి ఇక్కడ ఏమైందంటే మోపు అయిపోతుంది. అబ్బాయి 5,000 అడిగాడమ్మా, 6,000 పంపిద్దాంలే అంటే అంత లెటర్లో ఉన్న ఉద్దేశం ఏంటంటే 5,000 నాకు అవసరం, పంపించు. సారాంశం అది. బైబిల్ ఏం చెబుతుందంటే మీరు ప్రార్థన చేయనప్పుడు
అన్ని జనుల వలె వ్యర్థమైన మాటలు ఉచ్చరించబాకండి. అన్ని జనులు వ్యర్థమైన మాటలు పలుకుతారు, వాళ్ళు విస్తారంగా మాట్లాడతారు. అలాగా విస్తరించి ఎక్కువగా మాట్లాడటం వల్ల మీ పరలోకపు దేవుడు మీ ప్రార్థన వింటాడని ఫీలింగ్ లో మీరు బ్రతకబాకండి అన్నాడు. కాబట్టి మనం ప్రార్థన చేసినప్పుడు తీగలు తీసి డొంకలు తీసి మనం ప్రార్థన చేయటం వల్ల ప్రయోజనం లేదంటాడు. నీకు అర్థమైంది, నీకు అవసరమైంది అని అడుగు, అసలు నువ్వు అడగనిపై నీ అవసరత ఆయనకి తెలుసు అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. భోజనం పెట్టారు, మాకు మీటింగ్ అయిపోయింది, మీటింగ్కి వెళ్ళాం, బాగా చాలా రాత్రి అయిపోయింది. అన్ని సర్దుకున్న తర్వాత భోజనం పెట్టారు. భోజనం పెడితే భోజనం కోసం ప్రార్థన చేయమంటే ఆ ఒంగోలు ప్రాంతం నుంచి ఒక గెత్త వచ్చింది. ఒంగోలు ప్రాంతపు గెత్త ప్రార్థన చేయరా బాబు అంటేను ప్రార్థన ప్రారంభించాడు. ప్రభువా, మీరు ఇచ్చిన ఆహారం బట్టి వందనాలు తండ్రి, మీకు స్తోత్రాలే. ఆడు కోడిగుడ్డేసి పెట్టారు. మీరు ఇచ్చిన ఆహారాన్ని బట్టి వందనాలు నాయనా తండ్రి, ఈ కుటుంబాన్ని మీరు దీవించండి నాయనా, తయారు చేసిన హస్తాలు దీవించండి నాయనా, వడ్డించిన హస్తాలు దీవించండి నాయనా. 6 నెలలు పంట పడితే ఆహారం వచ్చింది నాయనా, దానికి పోతిచ్చేవయ్యా, దానికి వెలుగిచ్చేవయ్యా, దానికి తడుగులు ఇచ్చేవయ్యా, దానికి తారలు ఇచ్చి, ఇవన్నీ నీకు అవసరమా? సరే, అంతవరకు ఆగాడా? అంతవరకు ఆగల. ప్రభువా, ఈ ఆహారం ఈ ఊర్లో ఏలకే కాదు నాయన, ఈ ఊర్లో వాళ్ళందరికీ ఇవ్వండి ప్రభువా ఈ ఆహారాన్ని. ప్రభువా, ఈ ఊరు కాదు నాయన, పక్క ఊర్లకి వెళ్ళాడు. పక్క ఊర్ల దగ్గర నుంచి, తర్వాత గుంటూరు దగ్గర నుంచి, విజయవాడ దగ్గర నుంచి, అలాగా హైదరాబాద్ దగ్గర నుంచి, బాంబే, కలకత్తా దాటి, సముద్రం దాటి అమెరికా దగ్గరికి వెళ్ళాడు. ఇవన్నీ దాటుకుంటా రష్యా దగ్గరికి వెళ్ళేసరికి కుక్క ఏమన్నా కోడిగుడ్డు వేసుకెళ్ళిపోయింది. కుక్క కోడిగుడ్డు వేసుకెళ్ళిపోయింది. ప్రార్థన అయిపోయి ఆమెనంతరికి వీళ్ళు తిట్టడం అయిపోయింది. ఈయన కళ్ళు తెరిస్తానికి ఏందిరా అని చూస్తే కోడిగుడ్డు లేదు. నా కోడిగుడ్డు ఏమైందంటే, నువ్వు రష్యాలో ఉన్నప్పుడు కుక్కేసుకెళ్ళిందిరా అని చెప్పారు. నువ్వు వ్యర్థమైన మాటలు ఉచ్చరించి తీవ్రంగా మాట్లాడటం వల్ల అంత ప్రయోజనం ఏమి లేదు, నీ ఆరోగ్యానికి హానికరమని చెబుతున్నా. ఏలియా 3.5 సంవత్సరాల వర్షం పడకుండా ఉండాలంటే, ప్రభువా ఆకాశమును ఇనుముగా చేయి ప్రభువా, ఆకాశమును ఇత్తడిగా చేయి ప్రభువా, ఆకాశానికి తాళాలు వేయి ప్రభు అన్నాడు. ఎన్ని తాళాలు వేసాడు? నీతిమంతుని ప్రార్థన మనఃపూర్వకమైనదై అది బహుబలము కలిగినదై ఉంటుంది. నీతిమంతులు ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరాలు వర్షం ఆగింది అంతే. దాని పెద్ద ప్రొలాంగ్ ఏం చేయలే, దానికి ఏం డొక్కలు ఏం తీయలేదు, దానికి బైపాస్ రోడ్ ఏం వేయలే. నీతిమంతుని యొక్క ప్రార్థన ద్వారా దేవుడు అద్భుతం చేస్తాడంతే. ఆ 3.5 సంవత్సరం గడిచిన తర్వాత కూడా వర్షం కురవమని మనం ప్రార్థన చేస్తే ఆ వర్షం కురవడానికి ఆయన మళ్ళీ పెద్ద బైపాస్ రోడ్ కూడా ఏమేయలే. నీ ప్రార్థన నువ్వు చేసేటప్పుడు ఆ ప్రార్థన పాపము లేకుండా చేసే ప్రార్థన ఉందా లేదు చూసుకో. పాపము లేకుండా ప్రార్థన చేయాలి. ఈ మధ్య వివాహాలు కాకుండా డైటింగ్ చేస్తున్నారంట. వివాహాలు కాకుండానే డైటింగ్ చేస్తున్నారు. అమ్మాయి డేటింగ్ లో అమ్మాయి ఏమో నీళ్లు పోసుకుంటుంది. వివాహం కాకుండా అమ్మాయి నీళ్లు పోసుకోవడమే, తర్వాత పెళ్ళేది నాకు అర్థం కావట్లేదు. డేటింగ్ అసలు అర్థం కావట్లా. నేనేంది, నా పరిస్థితి అనేది అర్థం కావటంలా. దేవుని బిడ్డలారా, మనం చేసే ప్రార్థన ఎలాగుంది? మనం చేస్తున్న ప్రార్థన ఎలాగుంది? నువ్వేదో పెద్ద ప్రణాంగంగా విస్తరించి ప్రార్థన చేయటం వల్ల నీ ప్రార్థన ఆలకించి అప్పుడప్పుడే దేవుడు కంకులే మొలిపించడు. 6 నెలలు ఉండాల పంట వచ్చింది. బైబిల్ చెబుతుంది, మీరు అన్ని జనుల వలె వ్యర్థమైన మాటలు ఉచ్చరించబాకండి, అన్ని జనులాగా మాట్లాడబాకండి. మీరు విస్తరించి మాట్లాడటం వల్ల మీరు పెద్ద బాంబు పేలినట్టుగా పేలతారేమని అనుకోబాకండి. అన్ని జనులు అలాగే విస్తరించి మాట్లాడతారు.
ఏదైనా అన్ని జనులు కూడా ఎట్లా ఉంటుందంటే ఏదన్నా కానుకేసినప్పుడు మరియమ్మ గారు 2 రూపాయలు కానుకేశారు, మార్తమ్మ 3 రూపాయలు కానుకేశారు, పలానా రూతమ్మ రూపాయన్నర కానుకేసిందని చెప్పబోతే వాళ్ళు ఊరుకోరు. ఆ డబ్బా కొట్టబోతే వాళ్ళు ఊరుకోరు. నువ్వు డబ్బా కొట్టు. అన్ని జనుల వల్లే ఉండకూడదు. నీ కుడి చేత్తో ఇచ్చేది ఎడమ చేతికి తెలియకూడదు. ఫ్యాన్ మీద ఫలానావే మార్తమ్మ, ఫలానా పేరు, ఫలానా ఫ్యాన్ ఇచ్చింది. కుడి చేతి ఇచ్చేది ఎడమ చేతి తెలియద్దంటే నువ్వేమన్నా విస్తరించి అనౌన్స్మెంట్ చేస్తేనే వాళ్ళ హృదయ హాయిగా ఉంటాయని అనౌన్స్మెంట్ చేస్తుంటే దేవుని బిడ్డలారా గమనించండి, మనం ప్రార్థన ఎలా చేయాలి. అన్నిటికీ అంతం సమీపించింది. అన్నిటికీ అంతము సమీపించింది. ఈ ప్రపంచము నాశనానికి సిద్ధముగా ఉంది. ఇది వాస్తవము. దేశం మీదకి దేశము, రాజ్యాల మీదకి రాజ్యాలు, యుద్ధాలు జరుగుతాయి, కరువులు వస్తాయి, భూకంపాలు వస్తాయి. ఇవి జరుగుతూ ఉన్నాయి. కనుక ఇలాంటి పరిస్థితుల్లో మీరు ప్రార్థన చేసినప్పుడు పాపాన్ని ఒప్పుకొని ప్రార్థన చేయండి. పాపంలో ఉండి ప్రార్థన చేయబోకు. పాపంలో ఉండి ప్రార్థన చేస్తే నువ్వు నటన చేస్తున్నావు అర్థం. అది నటన వదిలేసాయి. నటన వదిలేసి పాపాన్ని వదిలేసి ప్రార్థన చేయడం ప్రారంభించు. ఆ ప్రార్థన కొంచెమైనా, ఆ ప్రార్థన కొద్దిగా ఉన్నా అది బహుబలముగా ఉంటుంది అన్నాడు. యేసయ్య గచ్చమనే తోటకి వెళ్ళి ప్రార్థన చేస్తుంటే శిష్యులు కూడా వెళ్ళిపోయి ప్రార్థన చేస్తున్నాడు. పేతురు గారు నిద్రపోతున్నాడు. వెళ్ళిపోయి వచ్చేవాడిని కొరక పెట్టేస్తున్నాడు. దేవా 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 అన్నాడు. యేసు ప్రభువు లేచి వచ్చాడు. పేతురు ఒక్కటి అన్న వెళ్ళిపోయి ప్రార్థన చేయలేవా? ప్రభా చేస్తాను ప్రభా చేస్తాను అని అన్నాడు. మళ్ళీ వెళ్ళి మళ్ళీ ఉరవ పెడుతున్నాడు. మళ్ళీ వచ్చాడు. మళ్ళీ ఉరవ పెడుతున్నాడు. ప్రభు అన్నాడు, ఆత్మసిద్ధమే కానీ శరీరం అక్కడ. శోధనలోనికి ప్రవేశించకుండా ఉండినట్లు మీరు మెలుగుగా ఉండి ప్రార్థన చేయండి. దేనికోసం ప్రార్థన చేయాలి? తిమోతి పత్రికలో చెబుతాడు, మీరు సుఖముగాను నెమ్మదిగాను క్షేమముగా బ్రతుకు నిమిత్తము అధికారుల కొరకు, రాజుల కొరకు, మీరు యాజకుల కొరకు, అందరి కొరకు ప్రార్థన చేయండి. రాజుల కొరకు ప్రార్థన చేయమన్నారని చెప్పేసి రాజుల కొరకు ప్రార్థన చేసినప్పుడు ప్రభువా అక్కడ సంతకం పెడతారని ఇక పెట్టలేదు ప్రభు, ఏడు సంతకం పెడతారని పెట్టలేదు ప్రభు, వాడు సంతకం పెడతారని పెట్టలేదు ప్రభు అంటే ఎవడ నిండే ప్రభు అని తీసుకెళ్ళిపోతారు. నిన్ను నేలకొంటారు. దాని మీద సంతకం పెడతానన్నాడు ఇక రాజు అయినండి, దీని మీద సంతకం పెడతారన్న రాజు అయినండి, దీని మీద సంతకం పెడతారన్న రాజు అయినండి, పెట్టలా. రాజుల క్షేమం కోసం ప్రార్థన చేయి. నువ్వు ఇంట్లో ఉండి మౌనంగా చేసే ప్రార్థనలు కొన్ని ఉంటాయి, బయట ఉచ్చరించి చేసే ప్రార్థనలు కొన్ని ఉంటాయి. బయట ఉచ్చరించి చేసే ప్రార్థన వెల్లడి చేసి దాన్ని 70 mm చూపించవలసిన అవసరం ఏమీ లేదు. వాడికి ఆరోగ్యం బాగలేదంటే హాస్పిటల్ పెట్టారు. ఈ రోజులు అన్ని నన్ను ప్రార్థన చేయమన్నారు. మౌ తీసుకున్నాను. ప్రభువా ఈ రోజులు అవుతున్నాయి అంటే ప్రభువా, నీడ పక్క ఈ రోజులు అవుతున్నాయి అంటే ఆయన పక్క పడుతుంది అంటే ప్రభువా, పులుసుగా కూర్చున్నాడు. ఇవన్నీ నాకు అవసరమా? నాకు అవసరమా? నేను ఇంట్లో చేయవలసిన ప్రార్థన అది. ఆడ సాటిస్ఫాక్షన్ కోసం ఏందో ఒక మాట పైకి చెయ్యాల, దాన్ని వివరించి నిరసా ఇప్పుడు ఈ సెలైలు నా 40 దాకా ఎక్కి అంటే ప్రభువా 41 దాకా మోస్తాడు ప్రభువా. ఎన్ని అవసరమా? నువ్వు విస్తరించి వివరించి 70 mm చూపించవలసిన అవసరం లేదు. మీరు ప్రార్థన చేయనప్పుడు అన్ని జనుల వలె వ్యర్థమైన మాటలు పలకబాకండి.
ఉచ్చరించొద్దు. అలా ఎక్కువగా మాట్లాడటం వల్ల మీ ప్రార్థన దేవుడు వింటాడని ఆ శపరపు ఫీలింగ్ లో ఉండబాకండి అంటున్నాడు. 6వ అధ్యాయం 5వ వచనం, మత్తయి సువార్త 6:5. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు. నేను ఈరోజు ఈ 2 పాయింట్లు చెప్తాను. వ్యర్థమైన మాటల పలకవద్దు, వేషధారుల వలె ఉండవద్దు. ఈ 2 చెబితే చాలు మీకు. ప్రార్థన గురించి చాలా విషయాలు ఉన్నాయి, అవసరమైనప్పుడు చెబుతాను. వేషధారుల వలె ఉండవద్దు, వ్యర్థమైన మాటలు పలకవద్దు అంటాడు. వ్యర్థమైన మాటలు యెహెజ్కేలు గ్రంథం 13వ అధ్యాయం 8వ వచనంలో దేవుడు ఒక మాట సెలవిస్తాడు. 13వ అధ్యాయం 8వ వచనం, యెహెజ్కేలు గ్రంథం 13:8. కావున ప్రభువైన యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, మీరు వ్యర్థమైన మాటలు పలకవద్దు. ప్రభువైన యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, మీరు వ్యర్థమైన మాటలు పలకవద్దు. మీరు ప్రార్థన చేయనప్పుడు వ్యర్థమైన మాటలు అన్యుల వలె ఉచ్చరించవద్దు. వ్యర్థమైన మాటలు అలాగ ఎక్కువగా మాట్లాడటం వల్ల ఎక్కువగా ప్రార్థన చేసామనే ఫీలింగ్ లో బ్రతుకుతాం తప్ప, నేను చెప్పాను కదా, లెటర్ మొత్తం రాసిన తర్వాత దాంట్లో ఉంది ఏంటంటే, ఆ లెటర్కి ఏంద్రా బాబు వచ్చిన లెటర్కి సమాధానం ఏంటంటే 5,000 రూపాయలు ఫీజు అవసరం అంట, 5,000 రూపాయలు పంపించమన్నాడు. అంతే. ఆ పైన రాసిన కింద రాసిన ఒకటి రాస్తాడు. సోషల్ స్టడీస్ 10th క్లాస్లో పేపర్లు ఎక్కువ రాస్తే మార్కులు వస్తాయని చెప్పేసి, సాంఘిక శాస్త్రం మార్కులు వస్తాయని చెప్పి ఇక తీసుకొని రాస్తా ఉంటాడు. సాల్ట్ సత్యాగ్రహం గురించి రాయండి, ఉప్పు సత్యాగ్రహం గురించి. ఇక చూడు, ఇక అక్కడి నుంచి దేవుని పెట్టారా పేపర్ ఉప్పు సత్యాగ్రహం గురించి ఆడు టైం అయిందాక రాస్తాడు. 10 మార్కులు దాన్ని. అంటే ఎక్కువగా రాయటం వల్ల ఎక్కువ మార్కులు వస్తాయేమో అని అనుకుంటాడు ఆ రాసేవాడు. సాల్ట్ సత్యాగ్రహం ఏంది, ఉప్పు సత్యాగ్రహం అంటే ఏంది, ఎందుకు చేశారు, అది ఎందుకు చేయవలసి వచ్చింది, దాని మాటలు అర్థమయ్యేటట్లుగా కొన్ని మాటలు రాస్తే, చిన్న పారాగ్రాఫ్ రాస్తే 10 మార్కులు పడతాయి. దానికి 10 పేపర్లు రాసి టైం అంతా వేస్ట్ చేసుకొని 2.5 గంట టైంకి సాల్ట్ సత్యాగ్రహం గురించి నువ్వు గంట రాస్తా కూర్చుంటే దాని గురించి తర్వాత ప్రశ్నలకి ఎవరు రాస్తారు? ఎవరన్నా నాకు ప్రశ్న ఏదన్నా అడిగేవనుకండి, నెగిటివ్ సమాధానం చెప్పరు. అమ్మా బాగున్నారమ్మా అంటే బాగున్నాం, అయిపోయింది ప్రశ్న, ఆన్సర్ కూడా అయిపోయింది. అది అట్ట చెప్పరు. ఇంకేదో విషయాలన్నీ చెప్పుకుంటూ వచ్చి చివరిలో ఇంకో మాట చెప్పుకోవడం వస్తారు. అడిగిన దానికి సమాధానం చెప్పడం లేదు. దేవుడు కూడా అంటాడు, నీకు ఏది కావాలో అదే అడుగు, ఎక్కువ వ్యక్తమైన మాటల పలకబాబు, దాన్ని 70 mm చూపించడానికి చూడబాబు, దాన్ని విశదీకరించి విడమరిచి సాగదీసి తెగిపో. ఇక్కడ అంటాడు, యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, మీరు వ్యర్థమైన మాటలు పలకవద్దు. వ్యర్థమైన మాటలు పలికేది అన్యులు, నువ్వెందుకు పలుకుతావు? ప్రభువా, రైతులు పత్తి విత్తనాలు వేశారు నాయన, పత్తి విత్తనం పగిలిపోయి దానిలో నుండి మొక్కొచ్చి, దానిలో నుండి ఆకులొచ్చి, దానిలో నుండి పూతొచ్చి, ఆ పూత పిండిగా మారి, ఆ పిండి దూది కట్టి, ఆ దూది పగిలిన తర్వాత తెల్లగా చేయనాయన, అది పొరుపు కుట్టుకుంటాం. ఎన్ని అవసరమా? ఎన్ని అవసరమా? పత్తేసినోడు దీవించమని ప్రార్థన చేయి, అయిపోయా. ఏసానయ్య ఎత్తనం, పచ్చగాకులు వచ్చినాయ్యా, పూత వచ్చిందయ్యా, పిండి వచ్చిందయ్యా, దాంట్లో తెల్లగా దూది వచ్చిందయ్యా, తర్వాత దిండ్లు గుట్టుకోవచ్చాయి. ఎన్ని
ఇవన్నీ వ్యర్థమైన మాటలు కదా. అన్యుల వలె మీరు వ్యర్థమైన మాటలు ఉచ్చరించవద్దు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. వ్యర్థమైన మాటల వలన ఎవడు మిమ్మలను మోసపరచబడనీయకుడి. అపోస్తలుడైన పౌలు అంటాడు వ్యర్థమైన మాటల వలన ఎవడు మిమ్మలను మోసపరచబడనీయకుడి అంటాడు. వ్యర్థమైన మాటల వలన మనం మోసంలోకి వెళ్ళిపోతాం. ఒక సేవకుడిగా ఉన్న నేను, నాతో పాటు 4-5 10 మంది వెళ్ళిపోయారు. ఏం పేరు ఆయన పేరు? బెజ్జం ప్రసాద్, సాయి ప్రసాద్ అని. 40,000 కడితే 40కి 40 ఇస్తానన్నాడు 2 నెలలకి. ఎన్ని కడితే? నాకు వేసాడు బెజ్జం నేను వేయించుకుంటున్నాను. నేనన్నా నేను బెజ్జం వేయించుకున్నాను, మీరు వద్దమ్మా అన్నా. కాదయ్య మాకు కూడా బెజ్జం పడేటట్టు అన్నా. రావుడు కూడా సరే మీ ఇష్టం అమ్మా అన్న. 40,000 కడితే 2 నెలలకి ఆశ కదండి, ఎవరికైనా ఆశ కదా. 40,000 అంటే 40 ఇస్తానంటే చెక్కు రాసి ఇచ్చాడు. దాన్ని చెప్పటానికి ఎన్ని మాటలు చెబితేనో నేను ఆ ఉచ్చులో పడ్డా. 40,000 కట్టిన దాకా నా ఇక్కడికి కారు వేసుకొని రొక్కులు రావడం తిరిగినట్టు తిరుగుతానే ఉన్నాడు. సరుకులు తీసుకొస్తున్నాడు, ఉప్పు పడేస్తున్నాడు, పక్కన ఉప్పు పడేస్తున్నాడు, ఓ మిక్సీ తీసుకొస్తున్నాడు, కుక్కర్ తీసుకొస్తున్నాడు, డబ్బాలు తీసుకొస్తున్నాడు. ఓరు బాబు ఇంకేముంది, మనం కట్టిన 40,000 కట్టినట్టే ముందు 5,000 రూపాయలు వస్తువులు ఇచ్చేస్తున్నాడు ఫ్రీగా. ఇంకా 35,000 కదా. ఆ 35,000కి ఇంకేమన్నాడు, పిల్లోడు చదువుతుంటే స్కాలర్షిప్ 15,000 అంటున్నాడు. దాంట్లో మరి 15,000 పోతుంది కదా. అవి కాకుండా 40కి 40 ఇస్తానన్నాడు. ఎట్లా తీసుకొచ్చాడు? ఆలోచించొద్దు లేదా? అని ఆలోచించాలి లేదా? బెజ్జం సాయి ప్రసాద్ బెజ్జం వేసాడు నాకు. నేనెందుకు ఈ మాట చెబుతున్నానంటే, వ్యర్థమైన మాటల వల్ల ఎవడు మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోనండి. నన్ను మోసం చేశాడంటే చాలా మంది వ్యర్థమైన మాటలు మాట్లాడతారు. వ్యర్థమైన మాటలు అనవసరమైన మాటలు మాట్లాడి నిన్ను ఎలాగైనా గంప కింద కప్పేసిందాకా చూస్తూ ఉంటారు. ఎప్పుడు వస్తావని రాగలి కప్పెడతాను. ఇక వస్తుందరా లైన్లో వస్తుందరా ఇప్పుడనగానే కపతిస్తుంటారు లైన్. అందుకని ఆ రుచిలో పడబాకడరా అన్నాడు దేవుడు. వ్యర్థమైన మాటల వల్ల ఎవడు మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోనండి. అనవసరమైన మాటలు ఇవన్నీ వ్యర్థమైన ఉచ్చరణ. వ్యర్థమైన మాటల వల్ల మిమ్మల్ని మీరు మోసపరచకుండా చూసుకోండి సుమ, జాగ్రత్త అన్నాడు పౌలు గారు. కీర్తనాకారుడైన దావీదు గారు 4వ అధ్యాయం 2వ వచనం. నరులారా ఎంతకాలము నా గౌరవమును అవమానపరిచెదరు? ఎంతకాలము మీరు వ్యర్థమైన దానిని ప్రేమించెదరు? కొంతమందికి వ్యర్థమైనది ప్రేమించడమే ఇష్టం. కొంతమందికి మాటలు చెప్పేవాడు కావాలి. ఏం చెప్పేవాడు కావాలి? మాటలు చెప్పేవాడు కావాలి. కూర్చోబెట్టి ఎదురుగా, అమ్మా అట్లా పిండి తీసుకురా, బాగా మిక్సీ అయ్యి పిండి, క్వార్టర్ బియ్యం కూడా ఎవరికి అమ్మదు, బాగా మిక్సీ అయ్యి తర్వాత ఉల్లిపాయను ఎన్నేసి దెబ్బ రొట్లు వేస్తే మధ్యాహ్నం ఉంటుంది ఎవరో దెబ్బ రొట్లు నీకు చెప్పేవాడు కావాలి.
వ్యర్థమైన దానిని ప్రేమించబాకండి. వ్యర్థమైన మాటలకు దూరంగా ఉండండి. అన్యులు వ్యర్థమైన దాన్ని ఉచ్చరిస్తారు, మీరు వ్యర్థమైన దాన్ని ఉచ్చరించబాకండి. మీకు ఏది అవసరమో దాన్ని అడగండి. అడుగుడి, చెప్పండి, అడుగుడి, వెతకుడి, తట్టుడి. ప్రభువా అడుగుడి ఏమన్నావుగా ప్రభువా, మిమ్మల్ని అడుగుతున్నాను తండ్రి, తండ్రి మిమ్మల్ని అడుగుతున్నాను ప్రభువా, సహాయం దయచే నాయన, సహాయం దయచే నాయన, అయ్యాపులో కూలిపోయినాను ప్రభువా, సహాయం చేయండి అంటే దేవుడు అంట ఒక మనిషి రూపంలో కళ్ళలో ప్రత్యక్షమైతేను, బిడ్డ ఎంత ఉందరా అప్పు, ఎంత బాధపడుతున్నావు, ఎంత ఉంది అప్పు అన్నాడు. ఒక్క నిమిషం గుణాయించుకొని సూత్రం 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 ప్రభువా అసలు నీ దగ్గర ఎంత ఉంది చెప్పన్నాడు. నీ అప్పు ఎంతరా, నేను తిరుగుతానని దేవుడు అంటే, కాదు ప్రభు అసలు నీ దగ్గర అమౌంట్ ఎంత ఉందని చెప్పన్నాడు. అప్పుడు ఈయన అమౌంట్ చెబుతాడు. అసలు నీ అప్పు ఎంత ఉందని చెప్పు. 2,000 ఉందా, 2 లక్షలు ఉందా, 3 లక్షలు ఉందా, 4 లక్షలు ఉందా, 5 లక్షలు ఉందా, ఎంత అప్పు ఉందో చెప్పరా బాబు అంటే, కాదు ప్రభు అని గుణాయించుకున్నాడు. ప్రభు నన్ను ఇప్పుడు నా ప్రార్థన విన్నావు తండ్రి, ప్రత్యక్షమైన అప్పు ఎంత ఉందో అని అడిగేవాడు ఆయన. ఏ మార్గం మీద ముట్టుకాయ వేస్తావో, ఏ ఋతుం మీద ముట్టుకాయ వేస్తావో నాకు తెలియదు నాయన, ఏ కౌంటాయన మీద ముట్టుకాయ వేస్తావో నాకు తెలియదు నాయన, ఎట్టా తీసుకొచ్చి నాకు ఇప్పిస్తావో తెలియదు ప్రభు. అయితే ఏదో విధంగా నువ్వు నాకు సహాయం చేయబోతున్నందుకు వందనాలు తండ్రి అని. అప్పు ఎంత ఉందో చెప్పొద్దు. కాదు ప్రభు అని గుణాయించుకొని నీ దగ్గర అమౌంట్ ఎంత ఉందో చెప్పు అన్నాడు. ఏమన్నా నిన్ని నేను తర్వాత లెక్కేసుకొని చెబుతాను, వెళ్ళరా అన్నాడట. అయిపోయింది. వ్యర్థమైన దానిని వ్యర్థంగా మాట్లాడబాకండి. ప్రార్థన కూర్చున్నప్పుడు వ్యర్థమైన మాటలు ఉచ్చరించబాకండి. నీ అవసరత ఏందో దాన్ని అడుగు అంతే. జామ చెట్టు వేసాట కాయ కోసం చూస్తున్నాడంట ప్రార్థనలోని. ప్రభా జామ చెట్టు వేసాడు, జామ చెట్టు వేసింది అది 3 సంవత్సరాలు కదా వచ్చేది కాయలు. ఈ ప్రార్థన కూర్చోతున్నాడు. ప్రభా నీ స్తోత్రం ఆయన, జామ చెట్టు వేసాడు, ఈ ఆకు వచ్చింది, ఈ కొమ్మ వచ్చింది ఆయన, ఆ కొమ్మ బోరైంది, ఈ కొమ్మ బోరైంది, ఈ కొమ్మ ఏమో 4 ఇంటి మీదకి వెళ్తాడు, పట్టబోతున్నారు ప్రభు. వ్యర్థమైన మాటలు ఉచ్చరించబడు. అవసరమైన మాటలు ఉచ్చరించడం నేర్చుకో. ప్రార్థనలో అనవసరమైన టాపిక్లు వదిలేసి అవసరమైన మాట్లాడటం నేర్చుకో. అది అన్యులు ఉచ్చరిస్తారు, అలా నువ్వు ఉచ్చరించొద్దు. నీ మాటలు ఎక్కువగా అవటం వలన దేవుడు వింటాడనే ఫీలింగ్స్ మానేయి. కీర్తన గ్రంథం 24వ కీర్తన 4వ వచనంలో ఒక మాట రాయబడింది. కీర్తన గ్రంథం 24వ కీర్తన 4వ వచనం, వ్యర్థమైన దాని మీద మనసు పెట్టొద్దు. వ్యర్థమైన వాటి మీద మనసు పెట్టబాకండి. వ్యర్థమైనవి అన్యులు వ్యర్థమైన వాటి మీద మనసు పెడతారు, వ్యర్థమైన వాటి మీద మనసు ఉంచుతారు, వ్యర్థమైనది ప్రేమిస్తారు, వ్యర్థమైన దాని చుట్టూ తిరుగుతారు, వ్యర్థమైనది ఉచ్చరిస్తారు. కాబట్టి వ్యర్థమైనది వదిలే. యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, వ్యర్థమైన వాటిని విడిచిపెట్టండి. మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యుల వలె వ్యర్థమైన వాటిని ఉచ్చరించవద్దు. వ్యర్థమైనది వదిలేసి. నెంబర్ 2, మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు. ఎలా ఉండవద్దంట? వేషధారుల వలె ఉండవద్దు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 2వ వచనం, కావున నీవు ధర్మము చేయనప్పుడు మనుషుల వలన ఘనత నొందవలనని వేషధారుల సమాజ మందిరములలోను వీధులలోను చేయులాగున నీ ముంద బోర ఊదించవద్దు. మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు అని ఇక్కడ మత్తయి సువార్తలు అంటాడు.
మన ముందు బోర ఊదేవాళ్ళు ఒకవేళ మనం కానీ బోర ఊదించుకుంటున్నాం అనుకోండి, అబ్బా అబ్బా నీకంటే అసలుకి లేదా నువ్వే కింగువి, నువ్వే మామూలుగా రంగువి, నువ్వే మామూలుగా బండవి అని అంటుంటే నువ్వేనా ఒబ్బపోవాల్సిన అవసరం ఏమీ లేదు. బోర ఊదేవాళ్ళు పోతారు, డబ్బులు అవసరమైన వాళ్ళు వచ్చి కూర్చుంటారు, బోర మామూలుగా సన్నాయి ఊదినట్టు వస్తారు పాము పొక్కలు వేసుకొని. నేను మంగళగిరిలో నల్లమక్కడి ఇంటి దగ్గర ఉన్నా. నల్లమక్కడి ఇంటి దగ్గర ఉంటే నల్లమక్కడి ఇంటి దగ్గరికి ఎవరో వచ్చారు, నాకు గుర్తులేదు పేర్లు, అసలు ఆ మనుషులు కూడా గుర్తులేదు. నల్లమక్కల ఇంట్లో దాదాపు కొన్ని లక్షల రూపాయలు బొలుసుల పనులు ఇచ్చారు. దానికి నేను సాక్ష్యం. అంతా ముసుకేసి పడేసా. లైవ్ లో చెబుతున్నా నేను. మనిషిపోయాడు, డబ్బులు రాలా. దానికి ఫీజు కట్టాలమ్మా, దీనికి ఫీజు కట్టాలమ్మా, ఆ ఫీజు కట్టాలమ్మా, ఈ ఫీజు కట్టాలి. యేసురత్నం గారు ప్రతికుండగా దా చేనుకమ్మా, ఈ చేనుకు ముందమ్మా, ఆ చేను కరమరేయాలమ్మా, ఇది పట్టాలి ఇది పట్టాలని. అటు చూస్తేనేమన్నా అలా చిన్నమ్మ కొడుకంట ఆనందం, ఆయన 12 లక్షలు ముంచాడు. 12 లక్షలు నా చేతులు పెట్టాడు ఆయన. యేసురత్నం గారు 12 లక్షలు చెక్కులు నా చేతులు పెట్టాడు. ప్రార్థన చేసి నువ్వు అన్న బ్యాంకులు వేయ అంటే పోయేది. $12 లక్షలు నా కళ్ళతో చూసి ప్రార్థన చేశాయి. దున్నేవాడిదిరా భూమి, నాటేవాడిదిరా పొలం అన్నట్టుగా ఉంది. ఎవరు ఏడన్నా వేసుకోరా, ఈ సరిహద్దురా నీ ఇష్టం. నోరుంటే గెలుగుతావు, నోరు లేక మేలకుండా ఉంటావు. నోరుంటే గెలుగుతావు, నోరు లేక మేలకుండా ఉంటావు. అంతే సమాజం ఇది. బలమున్నవాడిది రాజ్యం. అందుకని దేవుడు ఆధ్యాత్మిక అన్నాడు, ముందు బలవంతుడు బంధించరా, తర్వాత అన్ని దోసుకోవచ్చురా అన్నాడు. ఆత్మీయులతో. బలవంతుడు దురాత్మ, వాడు బంధించరా, తర్వాత దురాత్మ చేతుల కింద ఉన్న వాళ్ళందరినీ నీ వశంలో ఉండిపోతారన్నాడు. రెండో మాట చెప్తున్నాను. రెండో మాట ఏంటంటే వేషధారుల వలె ఉండవద్దు. 15వ అధ్యాయం మత్తయి సువార్త 7వ వచనం. మత్తయి సువార్త 15వ అధ్యాయము 7వ వచనం. వేషధారులారా, ఈ ప్రజలు నన్ను పెదవులతో గణపరుచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు. యెషయా మిమ్ముల గురించి ప్రవచించలేదా? ఎవరు ఈ వేషధారులంటే పెదవులతో కనపరచువారు గాని హృదయము దేవునికి దూరంగా ఉన్నది. మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు అన్నాడు. వేషధారులు ఎవరా అని చదువుతూ ఉంటే
బైబిల్ రాయబడింది, వాడు పెదవులతో దేవుడిని కనపరుస్తారు కానీ హృదయము దూరముగా ఉండదంట. పెదవులతో కనపరచడం అంటే ప్రభువా నీకు స్తోత్రం, నీవు గొప్ప దేవుడు నాయన, మహోన్నతుడు నాయన, సర్వశక్తిమంతుడు నాయన, కొండను చీల్చినవాడు, బండను చీల్చినవాడు, ఎర్ర సముద్రం చీల్చినవాడు. ఈ కృష్ణ డైలాగులు వాడి వారి హృదయాలు దూరంగా ఉన్నాయి. నీవు దేవుని చేత పిలువబడ్డావు అంటే, దేవుడే నిన్ను ఆకర్షించాడు అంటే, నీ ద్వారా దేవుడు తన కార్యములు జరిగించాలి. దేవుని హస్తం నీకు తోడుగా ఉండాలి. ఒక విధవరాలు చేస్తున్న ప్రార్థన దేవుడు విన్నాడు. అన్యాయస్తుడైన న్యాయాధిపతి కఠినుడిగా ఉన్నా కూడా కఠినుడు మనసు మార్చి దేవుడు అద్భుతం చేయడం ప్రారంభించాడు. పెదవులతో ఉచ్చరించడం వేరు, హృదయము దేవునికి దగ్గరగా పెట్టడం వేరు. పెదవులతో ఉచ్చరించడం ఏముంది? సాయంకాలం అందరూ మోకరించాలి కాబట్టి, తిన్నాం కాబట్టి మంచం పక్కన మోకరించి ప్రభువానికి స్తోత్రుడు నాయన, స్తోత్రుడు నాయన, స్తోత్రుడు నాయన, స్తోత్రుడు నాయన, స్తోత్రుడు నాయన తండ్రి ప్రభువానికి అని చిన్న ప్రార్థన చేస్తాం. సొట్ల మానకుండా ప్రార్థన చేస్తున్నాడంట ఒక ఆయన. స్తోత్రం 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 సువార్త సొట్టేడుంది అన్నాడంట. సువార్త అంట భార్య పేరు. స్తోత్రం 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 సువార్త సొట్టేడుంది అన్నాడంట. అల్లిలుయ 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 అరుగు మీద ఉందయ్యా అన్నాడు. అంత ప్రార్థనే. ప్రార్థన లాంగ్వేజ్ లో మాట్లాడుకున్నాడు ఇద్దరు. వీళ్ళిద్దరు ప్రార్థన లాంగ్వేజ్ లో మాట్లాడుకుంటున్నారు. చూడండి ఎంత జాగ్రత్తగా మాట్లాడుకుంటున్నారు. సోత్రం 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 సువార్త సొట్టాడుంది, అల్లులియ 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 అరుగు మీద ఉంది అందా. ఇద్దరు ప్రార్థన లాంగ్వేజేగా. ఇది సొట్టమానేడా? నీకున్న బలహీనత మాను. నీవేమో అన్ని కళలు కళ్ళగలి కళాకారుడివి. ఎక్కడే కళ వేయాలో తెలుసు, ఏ ఎండకి ఏ గొడుగు పడ్డాలో తెలుసు. అంత మరి ప్రార్థన లాంగ్వేజ్. వేషధారులు అంటే ఎవరు అని చూస్తే వాళ్ళు పెదవులతో కనపరచువారు గాని వారి హృదయాలు దేవునికి దూరంగా ఉన్నాయి. దేవుడు అంటాడు, హృదయము ఇచ్చి ప్రార్థన చేయరా బాబు, నీ కానుకల కోసం చూడట్లేదు, నీ హృదయాన్ని ఇవ్వు. నా కుమారుడా నీ హృదయాన్ని నాకివ్వు. దేవుడు మానవుడి దగ్గర నుంచి కోరుకుంటుంది ఏంటంటే హృదయాన్ని ఇవ్వమని కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. హృదయమనిడు తలుపు నొద్ద యేసు నాదుండు, హృదయమనిడు తలుపు నొద్ద యేసు నాదుండు, నిలచి సదయుడగు కట్టుకుల సకల విధములుగా, నిలచి కట్టుకుల సకల విధములుగా, హృదయమనిడు
మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు. వేషధారులు ఎలా ఉంటారు అంటే వాడు పెదవులతో దేవుణ్ణి కనపరుస్తారు గాని వారి హృదయములు దేవునికి దూరముగా ఉంటాయి. వేషధారుల యొక్క పరిస్థితి అది. మత్తయి సువార్త 23:13. మత్తయి సువార్త 23:13. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, అయ్యో వేషధారులైన పరిసయ్యులారా, మీరు మనుషుల ఎదుట పరలోక రాజ్యాన్ని మూసేస్తున్నారు. మీరు అందులో ప్రవేశించరు, ప్రవేశించే వాళ్ళని ప్రవేశించరు, అడ్డంగా కాలు పెట్టి నుంచున్నారు. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పరలోక రాజ్యాన్ని మూసివేస్తున్నారు. మీరు ప్రవేశించరు, ప్రవేశించే వారిని ప్రవేశించనివ్వరు. 15వ వచనం, 23వ వచనం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, ఒకరిని మీ మతములో కలుపుకొనుటకు మీరు సముద్రమును భూమిని చుట్టి వస్తున్నారు. ఎవరినో ఒకరినన్నా మీలో కలుపుకోవడానికి ఎంత ప్రయత్నాలు చేస్తున్నారో. అయ్యో వేషధారులైన శాస్త్రులారా. దేవుడు అంటాడు అయ్యో అయ్యో అంటే అయ్యో అనే పదం ఎప్పుడు వాడతాం? అయ్యో అనే పదం ఎప్పుడు వాడతాం? బాగా అన్యాయం జరిగినప్పుడు వాడతాం. పెట్రోల్ డబ్బా పడిపోయి అక్కడ అగ్గిపొల పడ్డది, కాలుతా ఉంది, పిల్లోడు దగ్గరలో ఉన్నాడు. అప్పుడేమంటాం? బండి 2 గుద్దుకున్నాయి, ఏమంటాం? అంటే అయ్యో అనే పదం ఏంటంటే, అయ్యో అంటే ఇక దాన్ని వర్ణించలేని పదం అది. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా. అసలు వీళ్ళు ఏం చేస్తున్నారు చెబుతానేనండి. అసలు వీళ్ళు చేసే పనులు చెబుతానేనండి. అయ్యో నేను వేషధారుల గురించి చెప్తున్నాను కదా. మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు. వేషధారుల యొక్క పరిస్థితి ఏంటంటే హృదయము దూరంగా ఉంటుంది, పెదవులతో దేవుణ్ణి ప్రార్థన చేస్తారు. అది దేవునికి ఇష్టం లేదు. అయ్యో వేషధారులారా, పరిసయ్యులారా, శాస్త్రులారా, ఒకరిని మీ మతంలో కలుపుకోవడానికి సముద్రాలు ఈదుతున్నారే. ఎట్లాగైనా కలుపుకోవాలరా బాబా, ఎట్లాగైనా కలుపుకోవాలా. ఒకరిని ఎట్లాగైనా కలుపుకోవాలంటే ఏం చేయాలా? ప్రార్థన ద్వారా ఒకడు మారాలి కానీ, ఒక మనిషి ప్రార్థన ద్వారా మారాలి కానీ, ప్రార్థన ద్వారా మారిన వ్యక్తి ఎన్నడూ కదలించబడ్డాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ వేషధారులు పరిశీలన యొక్క పద్ధతి చెబుతారు వినండి. ఇరవై మూడు 25. మత్తయి సువార్త 23:23. మత్తయి సువార్త 23:25. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను, సోపులోను, జీలకర్రలోను, కుందుల బెల్లంలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రంలో ఉన్న ప్రధానమైన విషయాలను అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెడుతున్నారు కదా.
అయ్యో వేషధారులు శాస్త్రులారా పరిశీలారా, మీరు పుదీనాలు ఇస్తున్నారు, కొత్తిమీరలు ఇస్తున్నారు, గోంగూరలు ఇస్తున్నారు, టమాటాలు ఇస్తున్నారు, అన్ని ఇస్తున్నారు, బాగానే ఉంది. కానీ అసలు నీతి, న్యాయము, ప్రేమ ఇవన్నిటిని విశ్వాసం వదిలేస్తున్నారు కదా. ఇవేమి లేకుండా ఇది చేస్తే ఉపయోగం ఏంది? షుగర్ ఉందండి, షుగర్ ఉంది, ట్యాబ్లెట్ పెట్టారు, కంట్రోల్లోకి రావాలి. అమ్మా నువ్వు పలాంది అంటుకోబాకమ్మా చెప్తాడు డాక్టర్ గారు. డాక్టర్ గారు సరేనండి అంటారు. ఇంటికి వచ్చిన తర్వాత ఇక్కడ డజన్ అరటికాయ, డజన్ మామిడి పళ్ళు, తిరుపతి లడ్లు 10, మైసూర్ పోపులు, జాగ్రీలు, హల్వా ఇవన్నీ తిన్న తర్వాత సొంటేసినా కూడా డాక్టర్ దగ్గర. మీరు ఎన్ని చేస్తున్నారు? పుదీనా ఎత్తున్నారు, కొత్తిమీర ఎత్తున్నారు, జీలకర్ర ఎత్తున్నారు, ఎన్ని ఎత్తున్నారు. నిజమే, అసలు వంట మనిషిని లేవే. విశ్వాసం, ప్రేమ, న్యాయము, యథార్థం ఇవి లేవు కదా. వాటి వల్ల ప్రయోజనం ఏంది? బెళ్ళేసుకుంటాం, నిజమే, ఈ మానితే కదా తగ్గడం. ఇవేమన్నా నువ్వేమన్నా వదిలిపెడతలేదు, గ్రైండ్ రుబ్బినట్టు రుబ్బుతుంటివి. ఇరవై 25 అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిచయులారా, మీరు గిన్నెయు పళ్ళెమును వెలుపల కడుగుతారు, లోపల ఏమన్నా మురికి కంపుతోను ఉంది కదా. చాలు చాలు చాలు. వేషధారులైన శాస్త్రులు పరిచయులంట పళ్ళు తిన్నా పళ్ళెం లోపల కడగాల, బయట కడగాల? అత్తర్ సాహిబ్ ఇంత అత్తర్ పుట్టించాడంట. అత్తర్ సాహిబ్ ఇంత అత్తర్ పుట్టిస్తే రోజు స్నానం చేయకుండా బట్టలు మార్చుకున్నాడు, అత్తర్ రాసుకుంటున్నాడు, వస్తున్నాడు జనాల్లోకి. 10 రోజులు అయిపోయింది, 15 రోజులు అయింది, 20 రోజులు అయిపోయింది. ఏడ కొట్టుకుంటే ఆడ మట్టి రాస్తుంది. అసలు రోజు తోముతుంటేనే ఇట్టకంటేనే మట్టి, మళ్ళీ స్నానం చేసి వచ్చి కళ్ళతో తుడుచుకున్న తర్వాత మళ్ళీ ఇట్టాను పేళ్ళు రాలుతా ఉండేది మట్టి. ఈడేమో అత్తర్ సాహిబ్ గారు బాగా మామూలుగా అత్తర్ చేసా ఇచ్చాడని చెప్పేసి 4 రోజులు స్నానం చేయకుండా బట్టలు మార్చుకుంటాడు వస్తున్నాడు, బట్టలు మార్చుకుంటాడు వస్తున్నాడు. మట్టి ఎడకపోతే, కంపు ఎడకపోతే. పళ్ళి కడగాల్సింది లోపల బయట. కంచంలో తిన్నది లోపల కట్టుకోవాలా? గిన్నెలో వండుకున్నాము, డొల్లించుకున్నాము, వేసుకున్నామంటే మళ్ళీ తేడా ఉంది. డొల్లించుకున్నాం కదా, పదం తేడా డొల్లించుకున్నాము, మళ్ళీ లోపల కడగాల. వేషధారులైన శాస్త్రులు పరిచయం గురించి ప్రభువు మాట్లాడుతుంటాడు. మీరు పళ్ళెమును గిన్నెయు లోపల కడకుండా లోపలంతా కంపు పెట్టి బయట డెకరేషన్ చేస్తారు. మీరు బయట డెకరేషన్ చేస్తారేంటి? నేను చిన్నపిల్లడప్పుడు పొరకాయ ఇవ్వడానికి వచ్చేవాడు. ఈడు తా అంటే పక్కన ఏమనాలా చెప్పండి. నేను చిన్నపిల్లప్పుడు పొరకాయ ఇవ్వడానికి వచ్చేవాడు. వాడు తరిగిడి తా అనగలి పక్కన ఏమనాలా? ఈడు తానపోతే ఈడు తందా అని అనడం. వాళ్ళిద్దరి కాంబినేషన్ ఎక్కువ. వాళ్ళకి తాగొట్టేవాడు ఒకడు, తందా కొట్టేవాడు ఒకడు. శాస్త్రుల పరిచయాల గురించి అదే మాట్లాడుతున్నాడు దేవుడు. వాళ్ళు పళ్ళాన్ని, గిన్నెని లోపల తామరు, బయట డెకరేషన్ చేస్తున్నారు. వాళ్ళ గురించి ప్రభు మాట్లాడుతుంటారు, మీరు వేషధారులు. మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు. మీరు ప్రార్థన చేయనప్పుడు అన్ని జనుల వలె వ్యర్థమైన మాటలు ఉచ్చరించవద్దు. ఏలియా ప్రార్థన చేశాడండి. యాకోబు రాసిన పత్రిక 5:17 వచనంలో ఏలియా ప్రార్థన చేశాడు.
ఏలియా మన వంటి స్వభావం కలిగిన మనుషుడే గాని అతను వర్షము కురవకుండా ఉండటానికి ప్రార్థన చేయగా 3.5 సంవత్సరాలు వర్షం కురవలేదు. అతడు మరలా తిరిగి ప్రార్థన చేయగా ఆకాశము వర్షం ఇచ్చిన, భూమి తన పంటనిచ్చాను, ఫలం ఇచ్చాను. సరే, మరలా ప్రార్థన చేశాడు అనుకుందాం. ఏలియా వర్షం కురవాలని మరలా ప్రార్థన చేశాడు అనుకుందాం. ఎలా చేసి ఉంటాడు? ప్రభువా, నువ్వు వేసిన తాళాన్ని నిప్పేసి ఆకాశాన్ని మరలా స్వాధీనంలో తీసుకురా అని ఏమన్నా, దానికి ఏమన్నా లేనిపోయిన వంకిలు డొంకిలు ఏమన్నా పెట్టాడా? వర్షాన్ని ఆపమన్నాడు, ఆపాడు. సింహాలు, ఇప్పుడు దానియేలు సింహం బోన్లోకి వెళ్ళాడండి. అంటే శ్రమ దేవుడు ఆజ్ఞాపించాడు. తర్వాత గుమగుమంలో నుండి నేను మంచి మటన్ రైస్ తీసుకొస్తాను నీకు, నువ్వు క్రూరంగా చూడబాకని సింహాలతో చెప్తానికి, నువ్వు గుమగుమల హోటల్ తీసుకొస్తాంటే ప్రభు నేను ఎందుకు చూస్తాను ప్రభు అట్లా, కానీ అవి మీద కూడా చూస్తాను. దానియేలు కూడా అటు మధ్యలోకి వెళ్ళాడు. అవి కూడా దానియేలు కానుకొని పడుకున్నాయి. సింహాలు కూడా దానియేలు బయటికి తీసుకొచ్చిన తర్వాత దానియేలు మీద నేరం మోపిన తీసుకొచ్చి దాంట్లో వేసారు. వాళ్ళ కింద పడక మునిపోయారంట. సింహాలు ఐ జంప్ అంటారు చూసావా, ఐ జంప్ చేసి ఎగ్గిరిని బాగా. అక్కడే ఆడని మామూలుగా పొట్టుకున్న వెంటనే ఆడ కోసాలు ఉన్నాయి. కోసాలంటే కాళ్ళు. ఆడ కాళ్ళు అంట లోపలున్న బోకిలు కూడా పొడవు చేసినాయి అని రాయబడి ఉన్నాయి. కిందకి దిగతాయిలకి. యోధాపత్రులు రాయబడి ఉంది, మీరు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయాలి. కొన్ని సొంతగా ఇంట్లో చేసే ప్రార్థనలు ఉంటాయి, కొన్ని బయట చేసే ప్రార్థనలు ఉంటాయి. నేను మరలా చెప్తున్నాను, ఎక్కడ ఏ విషయాలు చెప్పాలో కొంతమందికి తెలియదు. ఎక్కడ ఏ పాట పాడాలో తెలియదు. నేను ఆత్మీయ జీవితంలో చాలా చిన్న వయసులో ఉన్నప్పుడు నేను మంచి ఇల్లు కట్టుకున్నాడు. పూరిల్లే దూలాలు పెట్టి బాగా మంచి ఇల్లు కట్టుకున్నాడు. దూలాలు వేసుకొని మంచి ఇల్లు కట్టుకున్నాడు. ఆ ఇల్లు ఓపెనింగ్ ప్రార్థనకి పిలిస్తే పాస్టర్ గారు అప్పటి నేను వెళ్ళా. పాస్టర్ గారు లేచి దేవుడు మంచి గృహం కట్టుకోవడానికి సామర్థ్యం ఇచ్చాడు, సహాయం చేశాడు. ఈ గృహాన్ని ప్రభు దీవించాలి, అబ్రహాం గృహం అనే ఉండాలి, నీతిమంతుల గృహంలో రక్షణ గురించి సునాదాలు నిలబడతాయి, మరి గృహం మరి ఆశీర్వాదకరమైన గృహంగా ఉండాలి, ఈ గృహంలో దేవుని యొక్క ప్రార్థనలు ఉండాలి అని 4 మాటలు చెబితే పాపం వాడు కూడా సంతోషించేవాడు. లేకోవటం రాలిపోదువో నీవు కూలిపోదువో. ఈ శివరంజన్ నాకు అవసరం ఇప్పుడు. తెలియదురా నీకు ఏ గడియో అయ్యో అని రాగం తీస్తానికి ఈయన కళ నీడు అంత. విశ్వాసులు ఆధ్యాత్మికంగా ఎదిగొండండి. దేవునికి స్తోత్రం. వ్యర్థమైన మాటల వల్ల ఎవరు మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోండి. అన్యులు వ్యర్థమైన మాటలు ఉచ్చరిస్తారు. నెంబర్ 2, వేషధారుల వలె మీ ప్రార్థన ఉండకూడదు. వేషధారులు ఎవరు అని ఆ లిస్టు చూస్తే వేషధారుల గురించి బైబిల్లో రాయబడి ఉంది. వాళ్ళ హృదయాలు దేవునికి దూరంగా ఉన్నాయి, పెదవులతో దేవుడు కనపరుస్తున్నారు. దేవుడు 50 సంవత్సరాలు చేయి, 90 సంవత్సరాలు చేయి, దేవుని సన్నిధి నీ దగ్గరికి రాదు. హృదయాన్ని ఇచ్చి కదా దేవుని ప్రార్థన చేయాలి. హృదయాన్ని పరిచి కదా, హృదయాన్ని అప్పగించి కదా నువ్వు ప్రార్థన చేయాల్సింది. నీ హృదయాన్ని దేవునికి ఇవ్వకుండా, నీ కోరిక లేదు చంపుకోకుండా, నీ ఆలోచనలు ఏది వదిలిపెట్టకుండా, నీ బలహీనతల్లోనే ఉండి, నీ ఇష్టానుసారంగా ఉండి నువ్వు ప్రార్థన చేస్తే, ఒకవేళ తంబాలు వాటి ఉందనుకోండి, ఆ పెరుగుకి తొంబెట్టుకొని ప్రైజ్ లాంటి అన్నాం అనుకో, తంబాకు నోట్లో పెట్టుకుని ప్రైజ్ లాంటి చెప్తున్నారు ఈ మధ్య.
మనం ఉండవలసిన స్థితిలో ఉండి దేవునికి ఇష్టానుసారం, అదే దావీదు ప్రార్థన చేస్తాడు, నీ దృష్టికి నా ప్రార్థన అంగీకారముగా ఉండునుగాక. అంగీకారంగా ఉండాలి, అంగీకారంగా ఉండేటట్లుగా మనం ప్రార్థన చేయాలి. శాస్త్రులు పరిచయలు పుదీనాలోను జీలకర్రలోను సోపులోను వాళ్ళు 10వ భాగం ఇస్తున్నారు, కానీ వాళ్ళు ముఖ్యమైన వాటన్నిటిని వదిలేసి ఇవి చేస్తున్నారు. అలా మీరు ఉండబాకండి. వాళ్ళు పళ్ళన్ని గిన్నెని లోపల తోమకుండా బయట డెకరేషన్ చేస్తున్నారు. లోపల తోమండి అంటే హృదయాన్ని లోపల కడగండి అని దాని అర్థం. అలా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. 2 మాటలు మీకు చెప్పాను, 2 మాటలు చెప్పాను. నేను వీడే మరి విశదీకరించి చెప్పను, కానీ నేను 3 మాటలు చెప్తాను. మత్తయి సువార్త 21:22 ఏం రాయబడిందంటే, మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగు వాటిని దొరికినవని నమ్మండి. మీరు ప్రార్థన చేశారు, మీరు ఏమైతే అడిగారో అవి మీకు దొరికాయని నమ్మండి. నమ్మండి, పదే పదే చెప్పండి. నమ్మండి, పదే పదే చెప్పండి, పదే పదే పలకండి. ఇంటి మీద ఆకులు లేకపోయినా, సూర్యాకులు లేకపోయినా, వర్షపు జల్లు నీ ఇంట్లో పడతా ఉన్నా, దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు చెప్పు, దేవుడు నన్ను దీవిస్తాడు చెప్పు, పదే పదే చెప్పు. ఒకవేళ 40 సంవత్సరాల క్రితం వేసిన స్లాబులన్నీ ఒకవేళ కారతనీయేమో, దేవుడి దీని రూపాన్ని మార్చబోతున్నాడని చెప్పు. పదే పదే పలుకు, దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడని నమ్ము. నీ నోట నుండి వచ్చిన మాటే నీకు ఆశీర్వాదం తీసుకొచ్చింది. నీ నోట నుండి వచ్చిన మాట నీకు ఆశీర్వాదం తీసుకొచ్చింది. మీటింగ్స్ కోసం దోసకాయలు తీసుకురావడానికి వెళ్ళా. రాపట్లపాలెం దగ్గర దోస తోట వేస్తే మీటింగ్ కోసం 4 బస్తాలు 5 బస్తాలు దోసకాయలు తీసుకొచ్చాడు. తీసుకొస్తే మనకి అట్టాగే ఉంటుందిగా, మందిరం నిండాలి. ఆ దోస తోట తొలిక అంతకుముందు కోసి పంపించాడంట, ఇప్పుడు 2వ కాపు కోస్తున్నాడు. ఆ కోసి ఆయన ఏమంటున్నాడు, ఎవడే పాస్ గారు వచ్చే వారానికి కూడా ఎండిపోతాడు. ఈడేంద్రా ఇంట మాట్లాడుతున్నాడు, ఈ నోరే శాపకరమైన నోరులాగా ఉంది, ఈడు నోరే శాపగ్రస్తమైన నోరులాగా ఉంది. రెండో కోతకే తోట ఎందుకు ఎండిపోద్ది అంటే ఆయన నోరు ఎట్లా ఉందంటే ఎండిపోద్ది, వాడిపోద్ది. ఇక నేనేం చేయలేను, నా వల్లేం కాదు, నేను కూర్చున్న దగ్గర సిలగలేను. ఇక ఈ అపశకులు మాటలే. విశ్వాస సంబంధంగా నువ్వు మాట్లాడాలి. దేవునికి స్తోత్రం. నువ్వు అడిగింది దొరుకుతుందని నమ్మండి. మత్తయి సువార్త 26:41 రాయబడింది, మీరు శోధనలో ప్రవేశించకుండా ఉండనట్లు ప్రార్థన చేయండి. మార్కు సువార్త 11:25 రాయబడింది, మీరు ప్రార్థన చేయనప్పుడు, నిలబడి ప్రార్థన చేస్తున్నప్పుడు ఎవరి మీదైనా మీకు విరోధ భావం ఉంటే వాళ్ళని క్షమించు ప్రభు అని ప్రార్థన చేయండి. యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసిన తర్వాత దేవుడు యోబుని ఆశీర్వదించాడు. స్నేహితులు ఏం చేశారు తెలుసా అండి? ఉప్పు తిని పప్పు తిన్న స్నేహితులు ఏం చేశారు తెలుసా? యోబు బురద లేకుండా జొమ్మేమని మనిషిద్దా? పెద్ద హీరోగా మాట్లాడుతున్నావు అనకుండా బురద లేకుండా జొమ్మేమని మనిషిద్దా యోబు? ఏ పాపం చేయకుండానే ఎంత కీడు వచ్చిందా నీ బిడ్డల మీదకి? ఏ పాపం చేయకుండానే నీ ఇల్లు కూలిపోయిందా? ఏ పాపం చేయకుండా నీ ఆస్తి అంతా పోయిందా? ఏ పాపం చేయకుండా నీ పరివాళ్ళందరూ వెళ్ళిపోయారా అని యోగుని పొడిసిన పోట్లు పొడిశారు. చాలా పాపం ఉంది యోగుకి. కానీ వాళ్ళ నిమిత్తం క్షమించి ప్రార్థన చేసిన తర్వాత యోగుకి డబుల్ ఆశీర్వాదం ఇచ్చాడు దేవుడు. దేవునికి స్తోత్రం. ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. ప్రార్థన చేయండి. మీ అవసరం ఏదో అడగండి. విస్తరించి మీరు ఏదో పుల్లులు దీర్ఘాలు కాకూడదు, కాకూడదు ఇవన్నీ గుడితారని తీయటం వల్ల ప్రభు వింటాడని నువ్వు అనుకోవా. అసలు నువ్వు అడగమనిపోయి నీ అవసరం తెలుసు అని అడిగాను. కానీ నువ్వు అడగాలి కనుక అడుగు. అడిగినవి పొందుకున్నామని నమ్ము. ఈ రోజు కాకపోతే నీకు దొరుకుతాయి. అబ్రహం అలాగే అడిగాడు, ఆయన పొందుకున్నాడు. దేవునికి స్తోత్రం. అంతే. విశ్వాసమందు బలహీనుడుగా రమారమి 100 ఏళ్ల వయసు ఉన్నప్పుడు అబ్రహాము వాగ్దానాన్ని నమ్మెను.
అది అతనికి నీతిగా ఎంచబడింది. ప్రార్థన చేద్దాం. అందరూ తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం.